బీహార్లో అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి కొన్ని సర్వే సంస్థలు సర్వే నిర్వహించాయి. ఆ సర్వే ప్రకారంగా అసలు బీహార్లో పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బీహార్లో అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏంటి సార్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నాయి అనేది సర్వే సంస్థలు కొన్ని సర్వేలు చేసినటువంటి నేపథ్యంలో ఆ సర్వే ఎలా ఉంది? ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సర్వేల ప్రకారం చూస్తే కనుక బీహార్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొనబోతుంది అని చెప్పి అర్థమవుతుంది. సరే, ఏంటంటే అక్కడ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. కానీ యాజ్ ఆఫ్ నౌ ఉండేటువంటి సిచ్యువేషన్నే ఆ సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చెప్తున్నాయి. అంతే తప్ప ఎలక్షన్స్ వరకు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాయి సర్వే సంస్థలు? ఇప్పుడు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు బేస్గా ఉన్నటువంటి సర్వే సంస్థలు 2 ఆల్రెడీ చేసినాయి సర్వేలు, వాళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే బీహార్లో స్థానికంగా ఉండేటువంటి సర్వే సంస్థలు లేటెస్ట్గా ఇప్పుడు నిన్న ఒక సర్వే బయటకు వచ్చింది సార్. సో దాని ప్రకారం అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో బేస్డ్గా ఉన్నట్టు రాష్ట్రాల సర్వే సంస్థలు చేసిన దాని ప్రకారం చూస్తే కనుక అక్కడ మిశ్రమంగా ఉంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఏంటి మిశ్రమంగా ఉంది, ఎలా ఉంది, అక్కడ ఓటర్ నాడిని పట్టలేకపోతున్నారా అని అంటే ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని 4 భాగాలుగా చూస్తూ ఉన్నాయి ఈ సర్వే సంస్థలు. ఒక 2 భాగాల్లో మాత్రమే స్పష్టత ఉంది, మిగతా 2 భాగాల్లో స్పష్టత లేదని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఓకే, ఆ రాష్ట్రం యొక్క పరిస్థితులను బట్టి చూస్తే కనుక ఎక్కువగా సామాజిక ఈక్వేషన్స్ తోటే ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అనేది అంచనా వేస్తున్నారు. ఓకే, ఏ సామాజిక వర్గాలు డిసైడ్ ఫ్యాక్టర్గా అక్కడ ఉన్నాయని అంటే యాదవ్ సామాజిక వర్గం ప్రధానంగా అక్కడ లీడ్ చేస్తుంది అనేది ఒకటి. అలాగే ముస్లిమ్స్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్నారనేది ఒకటి వినిపిస్తూ ఉంది. సో ముస్లిము అలాగే యాదవ్ ఈ డిసైడ్ ఫ్యాక్టర్గా అక్కడ కనిపిస్తున్నాయి అనేది సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. సార్, అయితే అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ ఒక కూటమి అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే జేడీయూ, బీజేపీ మరొక కూటమి అనుకుంటున్నారు. ఈ కాంగ్రెస్, ఆర్జేడీ ప్లస్ అక్కడ ఉండేటువంటి ఎల్జీపీ అని ఇట్లా చిన్న చిన్న పార్టీలు 1, 2 అన్నీ కలిపి మహాగఠబంధన్గా ఏర్పడ్డాయి. కానీ సీట్ల షేరింగ్ విషయంలో డిస్టర్బ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అంటే దేశవ్యాప్తంగా పొత్తుకైతే మేము సిద్ధంగా ఉన్నాం, కానీ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీ సపరేట్గా పోటీ చేస్తా ఉన్నట్లుగా ఆర్జేడీ ఏదో ప్రకటించినట్లు. ఆల్రెడీ తేజస్వి యాదవ్ క్లియర్గా చెప్పేశాడు, 243 స్థానాల్లోనే 243 స్థానాల్లో మేము ఆర్జేడీ తరఫు నుంచి అభ్యర్థులను పెడతాము అని చెప్పి ఆల్రెడీ ఆయనే చెప్పాడు. రీసెంట్గా నిన్నగాక మొన్న చెప్పాడు. అవును. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఎల్జీపీ పరిస్థితి ఏంటి, ఇంకొక చిన్న పార్టీలు 1, 2 ఉన్నాయి. మొత్తం 4 పార్టీలు కలిపి ఈ కూటమి ఏర్పడ్డాయి. కూటమిగా ప్రచారం చేసాయి ఏది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. తీరా సీట్ల షేరింగ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే కనుక నష్టపోతుంది కూటమి అనేది సర్వేల్లో ఉన్నటువంటి సారాంశం. ఓకే, దీన్ని ఎలా అంచనా వేస్తున్నారు? గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి స్థానాలు చాలా మినిమం, చాలా తక్కువ, దాదాపు 20% కూడా రీచ్ కాలేకపోయింది. సో దాంతో కాంగ్రెస్ పార్టీకి ఇస్తే అధికారం కోల్పోతాము, కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అనేటువంటి అభిప్రాయంతో ఆర్జేడీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన సీట్ల షేరింగ్లో మేము మొత్తం అందుకే 243 స్థానాలు మేము పోటీ చేస్తామని చెప్పి తేజస్వి యాదవ్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి సర్వేల ప్రకారం సీఎంగా తేజస్వి యాదవ్ బెటరా, నితీష్ బెటరా అనేసి ఒక సర్వే చేశారు. లేదా ప్రశాంత్ కిషోర్ బెటరా. ప్రశాంత్ కిషోర్ కూడా సురాజ్ పార్టీ ఏదో పెట్టుకున్న జన్ సురాజ్ పార్టీ ఒకటి ఉంది, వీళ్ళు బెటర్ అని అంటే ఎక్కువగా తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు ముఖ్యమంత్రిగా వీళ్ళు చేసినటువంటి సర్వేల ప్రకారం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు బేస్గా ఉన్నటువంటి సర్వే సంస్థలు చెప్పినా లేదా అక్కడ లోకల్గా ఉండే సర్వే సంస్థలు చెప్పినా ముఖ్యమంత్రి విషయంలో మాత్రం ప్రజలు తేజస్వి యాదవ్ని ఎక్కువగా కోరుకుంటున్నట్టు చెప్తున్నాయి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ సిచ్యువేషన్స్, ఎమ్మెల్యేలు, క్యాండిడేట్స్ సెలక్షన్స్, తర్వాత అలయన్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి అంతా కూడా ఇప్పుడున్నటువంటి అంచనాలను తారుమారు చేస్తాయి అని చెప్పి చెబుతున్నారు. ఇది ఈ సర్వే సంస్థలే చెప్తున్నాయి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఈ కూటమి కనుక సీట్ల సర్దుబాటు విషయంలో కానీ
ఇతరత్ర కలిసి ప్రచారం చేసుకోవడంలో కానీ ఇబ్బందులు లేకుండా ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మహాగఠబంధన్కు ఉంటుంది అని చెప్పి సర్వేలు ముక్త కంఠంతో చెప్తున్నాయి. కాకపోతే భారీగా మార్జిన్ వచ్చేటువంటి అవకాశం కనిపించట్లా. మ్యాజిక్ ఫిగర్కి కొంచెం అటు ఇటు ఉండేలాగా ఇప్పుడు తెలంగాణ రిజల్ట్స్ చూసాం మనం. మ్యాజిక్ ఫిగర్ 64 వచ్చింది. అలా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చేటువంటి అక్కడ 243 అంటే 126 వస్తే సరిపోతుంది, అంతే కదా. సో కాబట్టి 126, 125 ఆ ప్రాంతాన్ని రావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఆ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్కి దాటి ఎక్కువ వచ్చే అవకాశం లేదనేటువంటిది సర్వే సంస్థలు చెప్తున్నాయి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక పెద్ద ప్లాన్ వేశారు బీహార్ మీద. ఏంటి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద యాంటీ ఉందనేది క్లారిటీ ఉంది, నితీష్ కుమార్ గారి మీద యాంటీ ఉందని కూడా క్లారిటీ ఉంది. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది సాలిడ్గా మహాగఠబంధన్కి వెళ్లకుండా ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఒక మాస్టర్ స్కెచ్ చేసి ఎంఐఎంని అక్కడ కావాల్సినటువంటి చోట పోటీ చేయించడానికి సిద్ధమైంది రంగం. గతంలో మాదిరిగా గతంలో కూడా అక్కడ ఎంఐఎంని పోటీ చేపిస్తే 4-5 గెలుచుకున్నారు వాళ్ళు అక్కడ. అవును. సో ఎంఐఎంని అక్కడ కొన్ని స్థానాల్లో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నట్టు చోట, డిసైడ్ ఫ్యాక్టర్ చోట అక్కడ ఎంఐఎంని పోటీ చేయించి ఎంకరేజ్ చేయడం ద్వారా ఓటు చీల్చాలి అనేటువంటిది ఒక వ్యూహం అని చెప్పి అక్కడ ఉండేటువంటి సర్వే సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఆర్జేడీ అని అంటే యాదవ్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా అటు వెళ్తుంది, యాదవ్ సామాజిక వర్గం ఓటు. మరి ఆ ఓటుని ఎలా చీల్చాలి అని అంటే ఇక్కడ మనకి రామచంద్ర యాదవ్ అని చెప్పి ఉన్నారు, భారత్ చైతన్య యువజన పార్టీ అని, భారత్ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు ఆయన ఇప్పుడు అక్కడ బీహార్లో ప్రచారం చేస్తున్నాడు యాదవ్ సామాజిక వర్గం ఓట్ల కోసం. ఆయన ఇప్పుడు బీహార్లో ప్రచారం చేస్తున్నాడు. అంటే యాంటీ ఓట్ బ్యాంక్ని చీల్చి గెలవాలి అనేది. ఇదంతా ఒక ఎత్తు అయితే జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ది బలంగా ఉంది, 16% ఓట్ బ్యాంక్ని చీల్చుకుంటుందని చెప్పి తేల్చారు. సో ఆయన కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో చాలా బలంగా ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ అని చెప్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్ బ్యాంక్ని చీల్చుకునే అవకాశం ఉంది, ఆయనకి కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. ఒక 16 దాదాపుగా సర్వే సంస్థలు చెప్తున్న దాని ప్రకారం 20 అలా గెలుచుకునే అవకాశం, అరౌండ్ 20-25 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో 20-25 గెలుచుకుంటే అప్పుడు కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది కదా. సో ఆ అవకాశం కూడా ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే కాకపోతే ఇక్కడ ట్విస్టింగ్ పాయింట్ ఏంటంటే అర్బన్ ఏరియాలో ప్రశాంత్ కిషోర్ పార్టీ బలంగా ఉంది. ఓట్ షేరింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటాడు? అర్బన్ ఏరియాలో ఎవరు బలంగా ఉన్నారంటే బీజేపీ బలంగా ఉంది. బీజేపీ ఓట్ బ్యాంక్ని ప్రశాంత్ కిషోర్ గారు బాగా చీల్చుకునే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. అది కనుక జరిగితే బాగా ఎక్కువగా చీల్చుకునే అవకాశం ఉంది అంటే వన్ సైడ్గా మహాగఠబంధన్కి వచ్చే అవకాశం ఉంది. ఏదో మహాగఠబంధన్ సీట్ల షేరింగ్లో సక్సెస్ అయితే వాళ్ళు, సో అర్బన్ ప్రాంతాల్లో బాగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. రూరల్ ప్రాంతాల్లో నామినల్గా ఉంది అతని ప్రభావం అని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో కాబట్టి ప్రశాంత్ కిషోర్ అనే అతను గవర్నమెంట్ ఏది రావాలి అనేది డిసైడ్ ఫ్యాక్టర్గా ఉంది ఆయన పార్టీస్. జనసురాజ్ పార్టీ ఆయన రాజకీయ వ్యూహకర్త బేసిక్గా. సో కాబట్టి ఇన్ని కోణాలు బీహార్లో ఉన్నాయి. అందుకే సర్వే సంస్థలు ఏవి కూడా ఇప్పుడు పరిస్థితి ఉంది తప్పితే రేపు ఎలక్షన్ నాటికి మారే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎలక్షన్ నాటికి రకరకాలుగా మారుతాయి సిచ్యువేషన్లు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కారణం ఏంటి? ఇన్ని రకాల వ్యూహాలు రచించారు. ఒకవైపు ఎంఐఎం, ఇంకొక వైపు ఆయన రామచంద్ర యాదవ్ పార్టీలు ఉన్నాయి. సో ఈయన రూరల్ ప్రాంతాల్లో ప్రశాంత్ కిషోర్ ఈ ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని చీల్చుకుంటాయి అని చెప్తున్నారు. మరి అర్బన్ ప్రాంతాల్లో ఈజీగా మరి ప్రశాంత్ కిషోర్కి వెళ్ళిపోతారా, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో అర్బన్ ప్రాంత ఓటర్లు కొంచెం ఆలోచిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన తెలంగాణలో చూస్తే మొత్తం కేసీఆర్ రూరల్ ప్రాంతాల్లో నష్టపోయాడు రాజకీయం, మొత్తం స్థానాలు లేవు. ఆయనకు వచ్చినటువంటి సీట్లలో ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చినాయి? అర్బన్ ప్రాంతాల్లో వచ్చినాయి. అది కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ వచ్చినాయి. అంటే అర్బన్ ప్రాంతాల్లో ఉండే ఓటర్లకేను రూరల్ ప్రాంతాల్లో ఉండే ఓటర్లకి చాలా డిఫరెంట్ ఉంటుంది. రూరల్ ప్రాంతంలో ఒక డిసైడ్ ఫ్యాక్టర్ తీసుకుంటే దానికి వేసేస్తారు. సో అక్కడ గవర్నమెంట్ యాంటీ ఓటింగ్ ఉంది కాబట్టి ఆర్జేడీకి వెళ్ళిపోతాయి. దాంట్లో ప్రశాంత్ కిషోర్ ఎంత చీల్చుకుంటాడు అనే దాని మీద కూడా బీజేపీ యొక్క గెలుపు అధికారం వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే మిక్స్డ్ వ్యవహారం ఉంది.
కింగ్ మేకరు ప్రశాంత్ కిషోర్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి సర్వే సంస్థలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.